అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పేద కుటుంబానికి ఇల్లు వస్తే అది ఓర్వలేక కొంతమంది నీచులు చుట్టుముట్టు తయారయ్యి వచ్చిన ఇల్లును క్యాన్సల్ చేసి బేస్మెంట్ అయిన ఇల్లును ₹1,00,000 కూడా మంజూరైన ఇల్లును వెనక్కి లాక్కొని ₹1,00,000 ఇవ్వమంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితిలో రాష్ట్రం ఇంత వెనక్కిపోతుందా అని నేను అనుకోలేదు. అసలు ఇంత నీచానికి ఒడిగడుతుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏం రాజకీయం ఇది? వచ్చిన ఇల్లు ఆ 5 లక్షలతోటి మీరేమన్నా ఆస్తులు కూడా పెడతారా, లేకపోతే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? వచ్చింది అయిపోయింది, కట్టుకున్నాడు. ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నాడు, దాన్ని కూడా లాక్కోనిక ప్రయత్నిస్తున్నారు. ఏం మనుషులు రా నాయన, ఏం రాజకీయం చేస్తున్నారు? ఇదేనా మీ ప్రభుత్వం? అదేదో ముందే రాలేదంటే అతను అదే గుడిసెలనో ఏదో పూరి గుడిసెలనో ఎందులో ఉండి బతికేటోడు. వచ్చిందని ఆశ పెట్టి ఉన్న ఇల్లు కూలగొట్టి